లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇందులో 100 సంవత్సరాలు నిండినటువంటి పెద్ద పెద్ద చెట్లు కొన్ని వందలు ఉన్నాయి. బెంగళూరులోని బొటానికల్ గార్డెన్ 240 ఎకర్స్లో విస్తరించి ఉంది. ఇంకా ఇది చాలా పురాతనమైనటువంటి గార్డెన్. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. రండి, నేను మీకు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగళూరులో ఉన్నది చూపిస్తాను. సో ఇది వచ్చి గ్లాస్ హౌస్ వెనక వైపు ఉంది చూడండి. చాలా చాలా పిక్చర్స్లో కూడా తీశారనమాట. బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్ అంతా కూడా. ఇంకా ఫోటోగ్రఫీకి అయితే చాలా అనువుగా ఉంటాయన్నమాట. కొన్ని వందల రకాల పూల చెట్లు ఉంటాయి. ఇంకా నార్మల్ చెట్లు కానివ్వండి, పెద్ద పెద్ద కొన్ని హిస్టరీలో ఉండేటటువంటి చెట్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. బెంగళూరుకి వచ్చేసాం కదా. సండే పిల్లలు ఎక్కడికైనా వెళ్దాము అని అంటున్నారు. సో మా వారైతే బయటికి వెళ్దాంలే ఎక్కడికైనా కొద్దిసేపు, అలా పిల్లలు బోర్ ఫీల్ అవుతారు ఇంట్లోనే ఉంటే అని అన్నారు. సో అందుకోసం అని చెప్పి మేము బయట వెళ్తున్నాము. రండి, ఎక్కడికి నేనైతే ప్లాన్ చేయలేదు. మా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దామని వెళ్తూ ఉన్నాను. వీళ్ళకే ఇంకా ఎక్కడికైనా అయితే డిసైడ్ చేయలేదు. మా పిల్లలు చూడండి అందరూ కూర్చున్నారు, నేను ఒక్కటే వెనకాల. ఇప్పుడే ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకుని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి రీచ్ అయిపోయాము. సో మేము వస్తూ ఉండగా కొంచెం బాగా ఎండగానే ఉన్నిందనమాట. దిగాము, కొద్దిసేపు అలా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఫుల్ వర్షం వచ్చేసింది. ఇక్కడ టికెట్ కౌంటర్ మేము వచ్చి గేట్ నెంబర్ 4 దగ్గరకు వచ్చామన్నమాట. 4 గేట్స్ ఉంటాయి ఈ బొటానికల్ గార్డెన్కి. సో మేము గేట్ నెంబర్ 4 దగ్గర రీచ్ అయ్యాము. ఫుల్ వర్షం పడిపోయింది మేము వచ్చిన వెంటనే. ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళాం అనమాట. లోపలైతే షెల్టర్ అవి అయితే లేవు, ఓన్లీ ట్రీస్ అవి ఉంటాయి కాబట్టి నీడగా ఉంటుంది. సో ఇంకా టికెట్స్ చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాము అని అంటే ఇటువైపు. సో అటంతా కూడా ఉన్నాయన్నమాట, ఫుల్ ట్రీస్. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు చూడండి. సో చాలా అన్ప్లాన్డ్గా వచ్చామన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అవి ఉంటాయన్నమాట. చూడండి ఎంత పెద్ద ట్రీస్ ఉన్నాయో. ఇక్కడ చూసారంటే మ్యాప్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ అనమాట. 22 స్పాట్స్ ఉన్నాయి మనము చూడాల్సినటివి. ఇంక ఇది 240 ఎకర్స్ వరకు ఉందన్నమాట. సో ఇక్కడ మనము ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడున్నామని చెప్పి చూసుకోవచ్చు. మేమైతే వెస్ట్ గేట్ దగ్గర ఉన్నాము, గేట్ నెంబర్ 4 దగ్గర. సో ఇలా వెల్కమ్ కి మంకీ పెట్టారనమాట. సో ఇక్కడ రైట్ తీసుకున్నట్లయితే మనకి ఇలా ఆర్చ్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇటువైపు లోపలికి వెళ్తే మంచి గ్రీనరీ అంతా ఉంది. సో మనము అక్కడి నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. గేట్ నెంబర్ 4లో ఎంటర్ అయ్యాము. సో అటు నుంచి మనము ముందుకెళ్ళినట్టయితే మనకి మధ్యలోనే రోజ్ ఫ్లవర్స్ అవి ఉంటాయి. ఇంక ఇటువైపు తీసుకుంటే ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూసారా. అటు నుంచి చూస్తే ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు చూసి ఇలా ముందుకెళ్ళాము అని అంటే మనకి ఒక స్ట్రైట్ రోడ్ వస్తుంది అనమాట. సో ఆ రోడ్లో నేరుగా మొత్తం అంతా చెట్లే.
సో అటు నుంచి స్టార్టింగ్ ఇలా పామ్ ట్రీస్ లాగా ఉన్నాయన్నమాట ఇవి. ఇటు నుంచి ముందుకెళ్తే మనకి ఒక లేక్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా మనకి లోపలికి ఎలాంటి తినుబండారాలు అలో చేయరు అనమాట. ఇక్కడే మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కానివ్వండి, సోడాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో ఇటు రైట్ వెళ్ళాము అని అంటే మనకి లేక్ వ్యూ కనిపిస్తుంది. లాల్బాగ్ లేక్. ఇంక ఇక్కడ మనకి అక్కడ ఉంది చూసారా, ఆ వెహికల్లో ఎవరైనా నడవలేకపోతే ఇంకా పే చేసి అందులో రౌండ్స్ వేస్తారనమాట. మొత్తం గార్డెన్ అంతా తిప్పి చూపిస్తారు. ఇంకా బెంగళూరులో ఏంటంటే తలుచుకుంటే వర్షం పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు మనము రెడీగా ఉండాలి. అంబ్రెల్లాస్ కానివ్వండి, రెయిన్ కోట్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఉండాలి. సో ఇంకా మేము వచ్చినప్పుడు బాగా ఉంది, కానీ ఎంటర్ అయిన వెంటనే వర్షం పడి ఆగిపోయింది అనమాట మళ్ళీ. ఇంక ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి బ్యాంబూ ట్రీస్. ఇంక ఇక్కడ ఏవో పండ్లు లాగా కనిపించాయి కానీ అవి తినేటివి అయితే కాదు, కానీ కలర్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. రెడ్ కలర్లో ఉన్నాయి, యాపిల్స్ లాగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లొకేషన్ బాగుంది. మేము అలాగొక పిక్స్ తీసుకున్నాం అన్నమాట. ఇంక ముందుకెళ్తే చిన్న చిన్న ఫ్లవర్స్ అవైతే కలర్ఫుల్గా ఉన్నాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలాగా. ఇంకా ట్రీస్ అయితే మనం చూస్తే ఆకాశాన్ని టచ్ చేసేలాగా అనిపిస్తుంది అన్నమాట. నేచర్ లవర్స్ కానివ్వండి, ఫోటోగ్రఫీ మంచిగా రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళారంటే చాలా బాగా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చెత్త అవి వేయకండి, లిటరింగ్ అవి చేయకూడదని చెప్పి బోర్డ్స్ పెట్టారనమాట. ఇంక ఇటు చూస్తే మనం ఎటువైపు చూసినా కూడా మనకి దారులు కనిపిస్తూ ఉంటాయి. మ్యాప్ని ఫాలో అయితే మనం అన్నీ కవర్ చేయొచ్చు. కానీ నడుచుకుంటూ వెళ్ళాము అని అంటే మాత్రం మనకు అర్థం కాదనమాట, ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నాము, ఎటు ఎగ్జిట్ అవుతున్నాము అని చెప్పి. సో మేమైతే స్ట్రెయిట్ రోడ్ నుంచి వెళ్ళి ఫస్ట్ గ్లాస్ హౌస్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాము. రండి వెళ్దాము. సపోటా అనమాట. 150 years ఓల్డ్ ఉంది. 23 ఇది. ఇక్కడ ఏంటి అని అంటే గాలి వానకి పడిపోయిన చెట్లలో నుంచి కూడా మళ్ళీ చెట్లు వస్తూ ఉన్నాయన్నమాట. అలా విరిగిపోయి గాలికి పడిపోయిన చెట్లు అన్నీ కూడా మంచి మంచి బొమ్మలు రెడీ చేసి అట్రాక్టివ్గా పెట్టారనమాట. కొన్ని క్రొకడైల్స్ లాగా అలాగా. ముందుకెళ్ళామంటే మీకు అవన్నీ కనిపిస్తాయి, చూపిస్తాను రండి. ఇంకా ముందుకెళ్దాము. ఇక్కడ చూడండి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. అలా వర్షం పడి ఆ చినుకుల్లో ఆ గ్రీనరీతో పాటు ఆ పింక్ కలర్ వైట్ షేడ్గా ఉండడం చాలా బాగుందన్నమాట. ఇంకా ఇలా వెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే గ్లాస్ హౌస్ దగ్గరికి వెళ్తాము. పింక్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఒక ఫుడ్ జోన్ ఉంటుందన్నమాట. అటు నుంచి ఇట్లా వచ్చినట్లయితే మనకి గ్లాస్ హౌస్కి వే అన్నమాట. సో ఇక్కడ అంతా చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి.
ఇక్కడ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాను నేను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది చూడండి, వేర్లంతా అట్లే భూమిలో పాతుకుపోయి కొన్ని వేల సంవత్సరాల చెట్టు లాగా ఉంది. ఇంకా ఇటు ముందుకు వెళ్ళినట్టయితే మనము గ్లాస్ హౌస్ని రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు గ్లాస్ హౌస్ చూడండి, చాలా మూవీస్లో కూడా మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడ ఇలా బుడగలు వదులుతూ ఉన్నారనమాట, చాలా బాగుంది చూడండి. అక్కడ मेडिकल से रैंक में आता मुझे BHMS BMS से कर सकते हैं क्या होता रैंक छोटा 40 है 70 है बड़ा वाला ₹40 మనకి ఇయర్లీ 2 times ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళు మనకి ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్ షోస్ అన్నీ పెడతారు. ఆ రోసెస్లో టైప్స్ కానివ్వండి, ఇలాగ అన్నీ కూడా మనం చూడాలి అనుకుంటే రిపబ్లిక్ డే అప్పుడు కానివ్వండి, ఇంకా ఫ్లవర్ షో జరిగినప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇటు నుంచి వెళ్తే ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ గేట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇటువైపు నుంచి చూస్తే ఇదొక వ్యూ గ్లాస్ హౌస్కి. గ్లాస్ హౌస్లో మనకి ఫ్లవర్ షో జరిగేటప్పుడు మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ పెడతారనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే ఫ్లవర్ షో అది ఏం జరగట్లేదు, కానీ మేము అన్ప్లాన్డ్గా జస్ట్ చూడడం కోసం అని చెప్పి వచ్చాము. సో ఇదంతా కూడా గ్రీనరీ అన్నమాట. నేచర్ లవర్స్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇటువైపు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాము అని అంటే అక్కడ మనకి చిన్న చిన్న స్టాల్స్, ఇంకా మనకి ఏమైనా కావాల్సినటువంటి ఆర్నమెంట్స్ కానివ్వండి, కమ్మలు ఇలాంటివన్నీ కూడా పెట్టున్నారు. సో ఇంకా వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా ఆల్రెడీ పాడైపోయినటువంటి చెట్లు ఉంటాయి కదా, సో గాలికి పడిపోయినట్టువి ఇలాంటివి ఏమన్నా కూడా, సో వాటన్నిటిని ఇక్కడ వాళ్ళు ఒక మంచి మంచి ఆర్టిస్టిక్ వేలో వాటిని డిజైన్ చేసి పెట్టి ఉన్నారు. సో ఇంకా వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక చిన్న హట్ లాగా కనిపించింది. సో దాన్ని చూద్దామని వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడ బర్డ్స్ ఏమన్నా ఉన్నాయా చూడాలి అని. సో అది చూసారుగా అక్కడ పెట్టారు. ఊరికే జస్ట్ వాళ్ళు కట్టారనమాట, వీళ్ళే కట్లతో పెట్టి పెయింటింగ్ కూడా వేసి పెట్టారనమాట. చెట్లు పడిపోయి ఉంటాయి కదా, వాటితోటి చేస్తున్నారు. బ్యాంబూ స్టిక్స్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టేటట్టు ఉన్నారు అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే ఏమీ లేదు. ఇవంతా రాక్స్ పెట్టారు చూడండి. ఇంక ఇక్కడ వెనక బ్యాంబూ హౌస్ లాగా పెట్టారు. ఇంక ఇటంతా చూస్తే మనకి గ్లాస్ హౌస్ కనిపిస్తుంది చూడండి. నేను చెప్పాను కదా మంచి మంచి ఆర్టిస్టిక్ వేలో ఆ పడిపోయిన చెట్లను డిజైన్ చేశారని. అక్కడ చూడండి మనకి ఈగల్ లాగా కనిపిస్తుంది. ఇంకా కింద కూడా ఔల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అవన్నీ స్టాల్స్ అటువైపు ఉన్నవి లెఫ్ట్ సైడ్. సో ఇవంతా కూడా అవే అనమాట. పడిపోయిన చెట్లని ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట, అవి గుర్తుగా ఉండాలి అని చెప్పి. ఇది చూడండి, బఫెల్లోస్ అన్నీ ఒకదాని వెనక ఒకటి వెళ్ళినట్లాగా ఉందన్నమాట. ఇంకా కొంచెం ఇటువైపు వస్తే మనకి ఒక పెద్ద క్రోకోడైల్ ఉంటుంది కదా, చాలా పొడవుగా ఉన్నది. సో అలా ఉంది చూడండి ఇది. ఇంక ఇటువైపు చూస్తే మనకి ఇవన్నీ కూడా రెడీ చేసి ఉన్నారనమాట.
ये tall of down के మరి నేను వెళ్ళేసి వీడియో తీసుకొని వస్తాను దగ్గర బస్ వీడియో తీసుకొని వచ్చాను నేనా ఇక్కడ చూడండి బుద్ధ స్టాచ్యూ కూడా ఉందన్నమాట. ఇంక ఇటువైపు నుంచి మనం ముందుకు వెళ్ళినట్టయితే పెద్ద రాక్ వస్తుంది అనమాట. ఆ రాక్ పైన కూర్చుంటే మనకి ఓవర్ వ్యూ మొత్తం లాల్బాగ్ కనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాక మనం అటువైపు వెళ్దాం రండి. ఇక్కడ చూసారు కదా బాన్సాయ్ పార్క్ అన్నమాట. బాన్సాయ్ ట్రీస్తో చేసినటువంటివంతా కూడా ఉంటాయి. సో దాని లోపల సో అక్కడైతే ఎంట్రన్స్ ఏం లేదనమాట. దానికి ముందు వైపుగా మనం వెళ్తే మనకి రాక్ కొంచెం హిల్లీ లాగా కనిపిస్తుంది. కొంచెంసేపు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇటు వెళ్దాం రండి పైకి. ఇంక ఇక్కడ మొక్కజొన్న పొత్తులు అవన్నీ కూడా ఉన్నాయి. సో బాగుంటాయి అన్నమాట. ఆ క్లైమేట్కి ఆ వర్షం అవి పడుతూ ఉంటే తీసుకొని తింటూ బయటకు వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఆల్ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి. ఇటు నుంచి ఇంక మేము ఇంటికి బయలుదేరుతున్నాము. చాలా చీకటి అయిపోయింది అనమాట. మేము వచ్చిన వెంటనే వర్షం పడింది ఫుల్గా. ఇంకా మేము కొంచెం లేట్గా వచ్చామన్నమాట లోపలికి. ఇంకా ఇక్కడ చూడండి క్యాక్టీ హౌస్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ముళ్ళుండేటటువంటి చెట్లు. సో వాటన్నింటినీ ఇక్కడ పెడతారనమాట. మనం అంటాం కదా బ్రహ్మజముడు, నాగజముడు అని చెప్పి చెట్లు. సో వాటిలో డిఫరెంట్ టైప్స్ని ఇక్కడ గ్లాస్ హౌస్ లాగా చేసి అందులో పెట్టి పెంచుతూ ఉన్నారనమాట. అండ్ ఇంక ఇక్కడ పీజియన్స్ కూడా ఒక చిన్న హౌస్ లాగా కట్టున్నారు. చాలా బాగుందన్నమాట. పావురాలన్నీ కూడా మనం వెళ్ళాము అని అంటే అక్కడ ఏదన్నా మనం తిండి గింజలు కానివ్వండి అలాంటివి వేస్తే వస్తున్నాయి, మళ్ళీ పైకి ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అంతా కూడా. నేను ఇక్కడ కూడా ఒక షార్ట్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇక్కడ మనకు ఒకవైపు లాల్బాగ్ లేక్, ఇంకొక వైపు లోటస్ పాండు ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారుగా అక్కడ ఫ్లవర్స్ చూడండి పింకిష్ వైటిష్గా ఎంత బాగున్నాయో. ఇంక ఇక్కడ మనకు చూస్తే వాటర్ వచ్చేలాగా ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్లోయింగ్ అంతా కూడా. సో బోటింగ్ అయితే లేదు కానీ ఇక్కడ ఈ లేక్లో ఫుల్ వాటర్ అంతా కూడా ఉందన్నమాట. చూడడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకి కొంగలు, చిన్న చిన్న చేపలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఉడతలు చూడండి. సో మంచిగా ఉందన్నమాట. నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంక ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి చూడండి వెనకాల. ఆ ట్రీస్ అంతా కూడా చూసి నేచర్ని బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడైనా బెంగళూరు వచ్చినట్లయితే తప్పకుండా ఒకసారైనా విజిట్ చేయండి. బాగా టైం పాస్ అవుతుంది. ఇంకా మంచి మంచి సీనరీస్ చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.